గారెలతో దండలు, ఇంకా చాలా రకాల ప్రసాదాలు. ఇవన్నీ ఎందుకని అనుకుంటున్నారా? మా అమ్మ ఎప్పుడో మా కులదైవం చింతలమ్మ అమ్మవారికి భజన చేపిస్తా అని అనుకుందంట. చాలా సార్లు ఈ మొక్కు తీర్చుకుందామని అనుకుందంట. బట్ కుదరలేదు. అదృష్టం అనుకోవాలో, అమ్మవారి అనుగ్రహం అనుకోవాలో తెలీదు కానీ, ఈ నవరాత్రుల్లో అయితే ఆ ఛాన్స్ వచ్చింది. ఇంకో మిరాకిల్ ఏంటి అంటే భజన చేపించే వాళ్ళు ముందే గుడి కడగమని చెప్పాలంట. బట్ మాకు తెలియక చెప్పలేదు. అండ్ పోతురాజు తాతని కూడా పిలవడం మర్చిపోయారు. కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఆయనైతే టెంపుల్‌కి వచ్చారు. అండ్ గుడిని కూడా మార్నింగ్ కడిగారంట. ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది? ఆ అమ్మవారే దగ్గరుండి ఆవిడకి నచ్చినట్టు భజన చేపించుకుంది. భజన కంప్లీట్ అయిపోయినాక మా పక్కూర్లో సంబరం జరుగుతుంది వెళ్తాము అంటే వద్దన్నారు. ఆ ముందు రోజు మా ఊర్లో సంబరం జరిగింది. బట్ వెళ్ళడం కుదరలేదు. సో, దీనికి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి పట్టుబట్టి నైట్ 12కి సంబరానికి వెళ్ళాము.